సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దుబ్బాక మండలం పోతిరెడ్డి దగ్గర ఉపాధి హామీ పనికి వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మృతులు దేవవ్వ, చంద్రవ్వగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆయనతో మేము ఒక సైడ్ నుండే నడుస్తున్నాం, ఫుట్పాత్ పైన. కారు అదేందో కూడా నాకు తెలియదు. సడన్గా వచ్చి వాళ్ళిద్దరిని గుద్దంగానే చంద్రమ్మ, ఈ దేవమ్మనేమో కారు పైన ఎక్కి వెళ్ళిపోయింది. చంద్రమ్మ ఇట్లా వాడి ఒక దగ్గర దుంకి అటు చెట్లలో పడ్డది. పడంగానే మేము గట్టి కొర్రంగానే ఆయనతో పక్కనున్న వాళ్ళు వచ్చి కారును ఆపి వాళ్ళని తీసుకొని వచ్చారు. పడంగానే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలిచినా కానీ వాళ్ళిద్దరు స్పాట్లోనే చనిపోయారు. ఇద్దరు కదలలేరు, కండ్రెప్పలు కూడా కొట్టలేరు. ఈ చంద్రమ్మకి ఫేస్ అంతా ఇట్లా వలిగిపోయింది. దేవమ్మ ఇట్లా ఆడికి పోయి ఇట్లా పడంగానే ఆమె నెత్తికి తాకింది. కదిలిస్తుంటే అస్సలే కదలలేదు.